ఒక దశాబ్దం క్రితం మహాత్మా గాంధీ పుట్టినరోజు భారత ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛ భారత్ అనే నినాదం తీసుకుని కొత్త కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ దశాబ్ద కాలంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఒక ప్రజా ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను దీంట్లో ఏకీకృతం చేస్తూ పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకత ఏమిటి, దాని అవసరం ఏమిటి, రోజు రోజుకి దాని యొక్క ప్రాముఖ్యత ఎందుకు పెరుగుతుంది, వీటన్నిటిని అవగాహన చేస్తూ ఒక దశాబ్ద కాలంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో భారత ప్రభుత్వం పనిచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కార గ్రహీతలతో పాటు సామాన్య ప్రజలను కూడా భాగస్వామ్యం చేశారు. ఈరోజు ఈ దశాబ్ద కాల ఉద్యమంలో ఎటువంటి ప్రభావాన్ని చూపింది, దాని అవసరం ఏమిటి, ఈ విషయాల గురించి మనం తెలియజేయడానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు మన స్టూడియోస్కి రావడం జరిగింది. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. నమస్కారం. మీకు తెలుసు, ఈ పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ ఈ ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములై అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ 10 ఏళ్ల కాలంలో మీరు ఎటువంటి మౌలికమైన మార్పులు గమనించారంటారు? ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నా నమస్కారాలు. గత 10 ఏళ్లుగా మన భారత ప్రధానమంత్రి మోదీ గారు చేపట్టిన ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొని స్వచ్ఛందంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న మాట వాస్తవమే. అయితే స్వచ్ఛ భారత్ నినాదం అనేది ఇంకా పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో మన మహాత్మా గాంధీ గారు స్వయంగా ఆయనే పరిసరాలను శుభ్రం చేయటం, ఇంకా మురుగు కాలువలుగా దగ్గర నుంచి అన్ని రకాల సేవలని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అది ఒక స్వాతంత్రంలో భాగంగా కావచ్చు, లేదంటే ఆనాటి గ్రామాలని ఐక్యంగా ఉంచడానికి, అలాగే గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి, గ్రామాల్లో పచ్చదనంతో పరిడవెళ్ళాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ఇంకా అనేక కోణాల్లో వారు గాంధీ గారు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. అదే ఆ వరవడిలోనే గత 100 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. ఇంకా స్వచ్ఛ భారత్ని పూర్తిగా సమర్థంగా మనం చేయట్లేదని చెప్పవచ్చు. అయితే గత 10 ఏళ్లుగా మన మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు కండి అని నినాదంతో ముందుకెళ్తున్నారు. కొంతమేర ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే చైతన్యం మాత్రం వస్తుంది. అంటే పరిసరాలను పరిశుభ్రం చేయటం వల్ల ఎటువంటి మనకి సమస్యలు అధిగమించే అవకాశం ఉంది? మీ అనుభవంలో మీరు చేసిన ప్రాంతాల్లో మీరు ఎటువంటి మార్పులు చూశారు? అయితే ముఖ్యంగా ఈరోజు పట్టణాల్లో మురికి కాలువలు కావచ్చు, అంటే పారిశుధ్య కార్యక్రమాలు కావచ్చు, ఇంకా చాలా వెనకబడిన చిన్న చిన్న కాలనీల్లో ఈ మురికినీటి సమస్య చాలా ఉధృతంగా ఉన్నమాట వాస్తవం. అయితే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్లే తన ఇంటి పరిసరాల్లో చెత్తను తీసివేయటం, అలాగే మురుగు కాలువల్ని పూడ్చకుండా ఉంచుకోవడం, ఎందుకంటే దాన్ని క్రమేణా దాంట్లో ఈ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అవటం వలన, దానికి ఆల్టర్నేట్ మెథడ్స్ లేకపోవడం వలన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ మీద ఆధారపడటం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టు ఆ ప్లాస్టిక్ అక్కడే ఉంటుంది, అది నీటిలో కరిగేది కాదు, అక్కడే బూడిపోయి మొత్తం వాటర్ని ఆపేసే కార్యక్రమం ఈ ప్లాస్టిక్ అడ్డుపడుతుంది. అయితే వాటిని వినియోగాన్ని కొంతమేర తగ్గించుకుంటున్నారు ప్రజలు. ఆ ప్లాస్టిక్ వినియోగాన్ని గనక పూర్తి స్థాయిలో గనక కంట్రోల్ చేయగలిగితే సాఫీగా వాటర్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తన ఇంటి పరిధిలో తన ఉన్న చెత్తని, మన ఇంట్లో వాడే చెత్తని కనుక ఎక్కడైతే కుండీలు పెడతారో ఆ కుండీల్లో కనుక ఈ చెత్తను వేసినట్లయితే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. రెగ్యులర్గా జరిగే కార్యక్రమే. కానీ ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వర్షాకాలంలో అన్ని కాలాలు కూడా బూడిపోయి ఉధృతంగా కాలనీలే మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా తన బాధ్యత, తన గ్రామం, తన పట్టణం, తన దేశం అనే బాధ్యతలుగా మెలిగి ప్రతి ఒక్కరు కనుక ఈ కార్యక్రమం చేపట్టినట్లయితే ఇంకా అంటే రాబోయే రోజుల్లో మనకి వాటర్ సాఫీగా వెళ్ళడానికి ఈ స్వచ్ఛ భారత్ అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా మీరు అన్నారు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇవాళ
మురుగు కాలువలే కాదు, సముద్రాలు, నదీ నదాలు ఇవన్నీ కూడా కలుషితం అవుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా మోడీ ప్రభుత్వం గంగా నది ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. ఆ స్ఫూర్తితో అనేక రాష్ట్రాల్లో అనేక నదుల ప్రక్షాళన కార్యక్రమం, ఇవాళ హైదరాబాద్ తీసుకుంటే మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం కూడా వస్తూ ఉంది. అందువల్ల ఏంటంటే ఈ స్వచ్ఛ భారత్ అనే భావన ప్రజల్లో నరనరాన ఇంకేటట్లు ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పడానికి మనం గుర్తుగా చెప్పొచ్చు అంటారు. తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మనకి అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ మురుగు కాలాలని ఆక్రమించుకున్న వారిని కావచ్చు, లేదంటే కొన్ని చెరువుల్ని ఆక్రమించుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే కొన్ని కుంటల్ని ఆక్రమించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని స్వచ్ఛందంగా వాళ్ళని ఖాళీ చేసుకునే విధంగా వారిని మేల్కొల్పడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తుంది. దాంట్లో భాగమని చెప్పవచ్చు. ఎందుకంటే మనం బాధ్యతగా మెలిగి ప్రభుత్వాల పనే కాకుండా ప్రతి ఒక్క పౌరుడు కూడా తన బాధ్యతగా ఉంచుకు, ఎందుకంటే మనం మన కాలనీలోనే రేపు మన కాలనీ మునిగిపోయే అవకాశం ఉంది అనే భావంతో ముందస్తుగా ప్రణాళికలు ఏర్పరచుకొని, ఎందుకంటే మనం ప్లానింగ్ లేకుండా కట్టడం వల్ల ఈరోజు ఎక్కడికక్కడే వాటర్ స్టాగ్నేట్ అవ్వడం, లేదంటే మురిగి పోకపోవడం, అంతా పారిశుధ్య లోపించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఒక కాలనీ ఏర్పాటు చేసేటప్పుడే ముందస్తు ప్రణాళికతోటి దాన్ని కట్టుదిట్ట విధంగా రోడ్లు కానీ, లేదంటే కాలువలు కానీ, లేదంటే కుంటలు కానీ, ఇవి కానీ సమగ్రంగా ఆ ప్లాన్లోనే కనుక ఇచ్చినట్లయితే ఆ కాలనీ ముందు 100 సంవత్సరాలకి సరిపడా దానికి ఆ ప్రణాళికతో కనుక ఉన్నట్లయితే ఆ కాలనీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ కాలనీ అభివృద్ధి నమూనాగా ఇంకా మరికొన్ని కాలనీలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే ఇవన్నీ ఎందుకంటే గత 100 సంవత్సరాలు పూర్వం నుంచి ఏదైతే ఉన్నాయో ఆ మురికి నీటి కాలువలు కావచ్చు, ఆ సదుపాయాలని ఇంకా మనందరం కూడా అదే ప్లాన్లో నడుస్తూ ఉన్నాం. అయితే కొత్తగా కాలనీల అభివృద్ధి, కాలనీల్లో కనుక మనం కనుక ఇట్లా ప్లానింగ్ ప్రకారం చేసుకున్నట్లయితే మనకి ఈ పారిశుధ్య లోపం కానీ, లేదంటే ఈ మురికి నీరు సమస్య కానీ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి కనుక ఒక ప్రణాళికతో చేస్తే మనకి ఇది ముందుకి ఇంకా అత్యంత ముందు స్థాయిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం అండి, పరిసరాల పరిశుభ్రతతో పాటు పరిసరాల పచ్చదనం కూడా, అంటే శుభ్రతతో పాటు పచ్చదనం లేదా పర్యావరణం, వీటిని గనక మనం రక్షించుకోగలిగితే, పర్యావరణ హిత మనం విధానాలు ఆచరించగలిగితే భావితరాలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం పీల్చే గాలి, తాగే నీరు ఇవన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటాయి, ఆరోగ్యం బాగుపడుతుంది అనే ఒక విశాలమైన భావనతో తీసుకొచ్చిన ఈ స్వచ్ఛ భారత్, మీరు కూడా ఈ ఇంటి వ్యర్థాలని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటూ మీరు వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పట్టణాల విషయానికి వస్తే మిద్దె తోటను, పల్లెల విషయానికి వచ్చినప్పుడు పెరటి తోటను, వీటి ద్వారా ఈ పరిసరాల పచ్చదనం కోసం, మంచి ఆరోగ్యం కోసం ఎట్లా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారు? అయితే ముఖ్యంగా మన పారిశ్రామికీకరణ వలన అనేక ప్రాంతాల్లో చెట్లు కొట్టేయటం, దానివల్ల వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే వారు కూడా, ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారు కూడా ప్రత్యేకంగా మొక్కల్ని నాటే కార్యక్రమం వాళ్ళు కూడా చేపడుతున్నారు. అలాగే గ్రీన్ సిటీగా రూపాంతరం చెందడానికి అనేక ప్రణాళిక చేస్తూ మొక్కలు నాటే కార్యక్రమం విస్తృతంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు కానీ, లేదంటే ఏదైనా ఒక పరిశ్రమ పెట్టాలంటే ముందుగా చెట్లు నాటే కార్యక్రమం, అలాగే ఇంకుడు గుంతల కార్యక్రమం తప్పనిసరి చేశారు. వాటిని తప్పకుండా పాటించేటట్టుగా చేయాలి. ఎందుకంటే మొక్కలు కొట్టేయకుండా ఉండాలి. ఎందుకంటే వృక్షాలని చాలామంది తన అవసరాల కోసం చెట్లు కొట్టేయడం అవి జరుగుతూ ఉండి, అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వాలు కూడా చట్టాలు తీసుకొచ్చి చెట్టు కొట్టేసినట్టు 50,000 రూపాయలు ఫైన్ అని చెప్పేసి అట్లా చేస్తున్నారు. అందువల్ల కొంత చెట్లు కొట్టేయడం అనేది తగ్గుతూ ఉంది. అయితే దాంట్లో భాగంగా మేము కూడా, ఎందుకంటే గాంధీ గారు ఎప్పుడైతే ప్రకృతిని ప్రేమిస్తే మన గ్రామాలు కానీ, లేదంటే మన పర్యావరణాన్ని కాపాడుతుంది అనే స్లోగన్తో అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ఈరోజు మలుతున్నారు. ఎందుకంటే ఈ కేవలం పరిసరాల పరిశుభ్రత కాదు, మన భూమి కాలుష్యంగా కాకుండా ఉండడానికి మన భూమిని సంరక్షించుకోవాలి. ఎందుకంటే మనం భూమిలో విపరీతమైన రసాయన ఎరువులు, పురుగు మందులు వేయటం వల్ల మనకి నీటి కాలుష్యం అవుతుంది. భూమి కూడా దాంట్లో ఉన్న మంచి సూక్ష్మజీవులన్నీ కూడా నశింపబడుతున్నాయి. అందువల్లనే ఈరోజు కింద గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అవుతూ ఉంది.
దాంట్లో భాగంగా మేము కూడా రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా కొన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొని కాలువలను బాగు చేయటం, ఏదైతే భూమిని కాపాడుకోవడానికి రైతుల్లో కూడా చైతన్యం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మేము గత 2 సంవత్సరాల క్రితమే 1 సంవత్సరం పాటు భూమిని సంరక్షించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, భూమిని ఏ విధంగా కాపాడుకోవాలి, భూమిలో ఉన్న సూక్ష్మజీవులను ఏ విధంగా వృద్ధి చెందుకోవాలి, ప్రకృతి వ్యవసాయం చేయడానికి కావాల్సిన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని దాని మీద విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. రైతుల్లో కూడా చైతన్యం వచ్చింది ఇప్పుడిప్పుడే. అయితే ముఖ్యంగా రైతుల్లో కూడా ఈ స్వచ్ఛ భారత్ వలన వాళ్ళు స్ఫూర్తి పొంది అనేక గ్రామాల్లో వారు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం మళ్ళీ తన భూమిని, ఎందుకంటే భవిష్యత్ తరాలకి మంచి భూమిని అందించాలి, మంచి భూమి ఇస్తే పర్యావరణం కాపాడిన వాళ్ళు అవుతాం, మంచి నీటిని అందించిన వాళ్ళు అవుతాం అని చెప్పి వాళ్ళు కూడా భావించి ఈరోజు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. కేవలం ఈ స్వచ్ఛ భారత్ అంటే రోడ్లు బాగు చేయటమో లేదంటే మురికాలు బాగు చేయటమే కాదు, గ్రామాల్లో ఉన్న భూమి, ఎందుకంటే మనకి ఈరోజు భూమి తగ్గుతూ ఉంది, ప్రజలు పెరుగుతూ ఉన్నారు. ఆ భూమిని సంరక్షించుకోకపోతే భావితరాలకి మనం మంచి భూమిని లేవు, మంచి నీటిని అందిలేము, మంచి గాలిని ఇవ్వలేము. అందువల్ల ఇది కూడా ఒక పర్యావరణంలో ఒక భాగమే స్వచ్ఛ భారత్ అనేది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క రైతు కావచ్చు లేదంటే పట్టణాల్లో ఉన్న పౌరుడు కావచ్చు, ఈ స్వచ్ఛ భారత్లో భాగస్వాములై తన వంతు తన కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది నాది కాదులే అనుకోకుండా తన వంతు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడవలసిన ఆవశ్యకత అయితే ఉంది. అంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం దేశవ్యాప్తంగా చూసుకున్నట్టే తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు వనజీవి రామయ్య గారిని తీసుకోండి, అంటే పర్యావరణ ప్రేమికులు. ఆ స్ఫూర్తితో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ప్రతి పౌరుడు కూడా వాళ్ళ యొక్క అమ్మ పేరుతో, వాళ్ళ తల్లి పేరుతో ఒక చెట్టు నాటండి. అంటే మొక్క అమ్మ లాంటిది, అమ్మ ప్రేమకు చిహ్నం. మొక్కను ప్రేమిస్తే మనకి ఆ పచ్చదనం అనేది వెల్లివిరుస్తుంది అనే భావంతో ప్రభుత్వం ఈ ఒక అద్భుతమైన నినాదం తీసుకుని పనిచేస్తుంది. ఆ దిశగా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది? ఇది చాలా మంచి ప్రచారంగా భావించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతోటి మొక్క నాటం అనేది చాలా అద్భుతమైన స్లోగన్. ఎందుకంటే ఈరోజు ప్రతి విద్యార్థి కూడా తన తల్లిదండ్రుల పేరు మీద మొక్కలు నాటడం వాళ్ళకే, ఎందుకంటే భవిష్యత్తులో వాళ్లే దాని యొక్క ఫలితాలను అనుభవించేవాళ్ళు కాబట్టి, పొందేవాళ్ళు కాబట్టి వారే స్వయంగా వచ్చి తన తల్లిదండ్రుల పేరు మీద మొక్క నాటడం అనేది ఒక మంచి శుభపరిణామం. అయితే మేము రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా కేవలం భూమి సంరక్షణ కాదు, భూమి సంప్రోషణే కాదు, పట్టణాల్లో మిద్దెల మీద మిద్దె తోటలను ప్రోత్సహించి ఈరోజు కొన్ని కోట్ల మొక్కలకి మేము అంకురార్పణ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి మంచి ఆక్సిజన్ పీల్చుకోవడానికి అవసరమైన మొక్కలు కాబట్టి ఆ మొక్కలో మిద్దె మేటలు కనుక మొక్కలు ఉంచుకుంటారు. ఎందుకంటే పట్టణాల్లో చుట్టూ ఖాళీ ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల వారు స్వచ్ఛమైన కూరగాయలను తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మొక్కలు పెంచడానికి వాళ్ళ స్ఫూర్తిని నింపడానికి మేము మిద్దె తోటని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది ఈ పైన మొక్కలు వేయడం జరిగింది. అంటే ఒక్కొక్క మిద్దె తోట మీద దాదాపు 200-300 మొక్కలు ఉంటాయి. అట్లా వేల మంది ఈరోజు టెర్రస్ గార్డెన్ వేయడం జరిగింది. దాని ద్వారా కొన్ని కోట్ల మొక్కలకి మేము వారిలో స్ఫూర్తి నింపి కోట్ల మొక్కలకి అంకురార్పణ చేయడం అయితే వాస్తవం. పర్యావరణంలో భాగంగా మనం వరి, గోధుమ పంటలకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలను కనుక పండించినట్లయితే దేశవ్యాప్తంగా పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం. అలాగే పశుపక్ష్యాదులను కావలసిన ఆహారాన్ని అందించిన వాళ్ళు అవుతాం. దాని ద్వారా వాతావరణాన్ని కాలుష్యం కాకుండా కాపాడుకోవడానికి ఈ చిరుధాన్యాలు అనేది చాలా ఉపయోగపడతాయని భావించవచ్చు. అందువల్లనే ప్రత్యేకంగా మోదీ గారు శ్రీ అన్న పేరుతోటి మనకు గత సంవత్సరమే ప్రకటించడం జరిగింది. అది కూడా హైదరాబాద్ బేస్డ్గా మనకి ఆఫీసు కూడా హైదరాబాద్లో ఉండటం అది ఒక మంచి పరిణామం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ఈ మిల్లెట్స్ పండించడానికి కూడా ముందుకు రావడం జరుగుతోంది. అది కూడా ఒక మనం స్వచ్ఛ భారత్లో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం అండి, శ్రీ అన్న కార్యక్రమాన్ని ఢిల్లీలో దాదాపు అనేక మంది విదేశ వాళ్ళని కూడా పిలిచి ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా ప్రభుత్వం ఆహ్వానించడం జరిగింది. అవును, ఆ విధంగా అంటే ఎట్లా మీరు ఫీల్ అయ్యారు? అంటే అది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇతర దేశాల నుంచి అనేక మంది ప్రతినిధులు రావటం, మన దేశంలో ఉన్న ఎవరైతే చిరుధాన్యాలని ప్రచారం చేస్తున్నారో, ఆ చిరుధాన్యాల వ్యాప్తికి కృషి చేస్తున్నారో వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అందువలన ఇంకా పెద్ద ఎత్తున
ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఈ చిరుధాన్యాల వంగడాలు కావచ్చు, విత్తనాలు కావచ్చు, అనేక రకాలుగా వారికి గనక చేదురువాదురుగా ఉన్నట్లయితే పెద్ద ఎత్తున రైతులు కూడా ముందుకు వచ్చి ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా అది కూడా ఒక అస్త్రంగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే కేవలం పరిసరాలను బాగు చేయడం అంటే కేవలం రసాయన ఎరువులో లేదా దాన్ని తగ్గించడం కాదు. ప్రత్యామ్నాయ పంటలు కూడా ప్రోత్సహించినట్లయితే మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, మన భూమిలో నీటి కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అది ప్రధానమంత్రి గారు శ్రీ అన్న అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. అంటే మీరు గత దశాబ్ద కాలంగా అంటే ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమం ప్రభుత్వం ప్రారంభించినట్టు నుంచి మీరు ఏదో ఒక కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ వస్తున్నారు. పట్టణాలు చూశారు, నగరాలు చూశారు, పల్లెలు చూశారు. అంటే మీ అనుభవం ఎట్లా ఉంది? ఏమన్నా మౌలికంగా ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజల అవగాహనలో మార్పు రావటం కానీ, చైతన్యంలో మార్పు రావటం కానీ, పరిసరాల్లో మార్పు రావటం కానీ మీరు గమనించారు? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా హైదరాబాద్ చూసుకున్నట్లయితే ఒక రకంగా గ్రీన్ సిటీగా చెప్పుకోవచ్చు. అంటే మనం ఇంతకుముందు గతంలో బెంగళూరుని గ్రీన్ సిటీ కానీ అట్లా అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు హైదరాబాద్ కూడా కొన్ని కోట్ల మొక్కలతోటి మన గ్రీన్ సిటీగా రూపాంతరం చెందుతుంది. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కానీ మనకు రోడ్ల పక్కన కానీ లేదంటే ఎక్కడ గార్డెన్లో కానీ ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ కొన్ని కోట్ల మొక్కల్ని మనం నాటడం జరిగింది. అంటే ప్రభుత్వాలు నాటడం జరిగింది. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం జరుగుతోంది. అనేక మీడియా సంస్థలు కూడా ముందుకు వచ్చి సీడ్ బాల్ సంస్కృతిని మొదలుపెట్టి ఈ సీడ్ బాల్ అంటే మనం ఒక బాల్లో కనుక మట్టిలో కనుక కొన్ని 2-3 గింజల నుంచి కనుక బాల్ని కనుక మనం ఎక్కడన్నా ఖాళీ ప్రాంతాల్లో విసిరేసినట్లయితే అది ఆటోమేటిక్గా మొక్కగా పెరిగి పెద్ద వృక్షం అవుతుంది. అట్లా చాలామంది కూడా సీడ్ బాల్ కూడా ఉపయోగించి మొక్కలు పెంచే కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు. దానివల్ల మనకి పొల్యూషన్ తగ్గుతూ ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డే కావచ్చు, ఔటరే కావచ్చు, అసలు మీరు పచ్చదనం అనేది ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అంటే ఈ కాంక్రీట్ జంగిల్లో కూడా మనం మొక్కల్ని నాటిపోతే భవిష్యత్ తరాలకి మనం మంచి గాలిని ఇవ్వలేము. ఇంకా ముందు ముందు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఇది నా బాధ్యత అనుకొని మనం పనిచేసినట్లయితే ఆ స్వచ్ఛ భారత్ని అందుకోవడానికి మరి కొద్ది సంవత్సరాల్లో మనకి అవకాశం ఉంది. అందువల్ల ఏదైతే మోడీ గారు ఈ స్వచ్ఛ భారత్ని పిలిపించారో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతున్నారు. అంటే ఆ స్వచ్ఛ భారత్ కేవలం పిలుపుతోనే కాదు, మనం ఆచరించి కనుక చూపించినట్లయితే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాలు బాగుంటాయి, గ్రామాల్లో ఉన్న పర్యావరణం బాగుంటుంది, గ్రామాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. అందువల్ల దీన్ని ముందు తీసుకొచ్చి ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి వారు కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.